शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। నిన్న మనము ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాతే నమః నిన్న మనము యశోద కృష్ణుడికి అన్నం పెడుతూ కృష్ణుడు అన్నం తినను అని మారాన్ చేస్తుంటే నేను మాధవ కమలంకి వచ్చే వాళ్ళకి నిన్ను అప్పచెప్పేస్తాను, వాళ్ళు ఎత్తుకుపోతారని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఒక పెద్ద సంచి ఉంటుంది, ఆ సంచిలో నిన్ను పడేస్తారు, వాళ్ళు మూట కట్టేసి భుజాలు వేసుకొని వెళ్ళిపోతారు అని బెదిరించి ఊరించి కృష్ణుడికి అన్నం తినిపిస్తుందండి. అట్లా చెప్తున్నప్పుడే అనుకోకుండా అమ్మా మాధవ కమలం తల్లి అని ఆ మాధవ కమలం వాళ్ళ ఇంటికి రావడము, ఇంటి ముందు నిలబడి మాధవ కమలం కోసం అరవడము, అసలు మాధవ కమలం అంటే ఏంటో మనం నిన్న చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు శివ మహిమా స్తోత్రంలో పుష్పదంతుడు పరమశివుణ్ణి ఉద్దేశించి ఈ రకంగా ప్రార్థిస్తాడండి. నమో నేదిష్టాయ ప్రియదవ ధనిష్టాయ చ నమో నమఃచోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమః నమో వశిష్టాయ త్రినయన యవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే తదిదమితి సర్వాయ చ నమః అని శివమహిమా స్తోత్రంలో 29వ శ్లోకం చెప్తాడు. పుష్పదంతుడు పరమశివుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా ప్రార్థిస్తారండి. పరమాత్మ దూరంగా ఉంటాడు, దగ్గరగా కూడా ఉంటాడండి. అమాయకుడిలా ఉంటాడు, మళ్ళీ మహాజ్ఞాని అయి కూడా ఉంటాడండి. యవ్వనంలో ఉంటాడు, వృద్ధాప్యంలో కూడా ఉంటాడు. ఈశ్వరుడు ఒక రూపంతో ఉండడండి. ఎంత మాయ చేశాడో చూడండి. సుఖ మహర్షి ఈ లీలలు చెప్తున్నాడు ఎవరికి? పరీక్షిత్తుకి నైమిషారణ్యంలో. జగదీశ్వరునకు జన్మిచ్చు తల్లిగా ఏమి నోము నోచె నీ యశోద, పుత్రుడనుచు నవని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని. ప్రపంచంలో ఈ ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందిన ఈ యశోద నందుడు, ఇటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారండి? ఆ నంద యశోదలది ఏం అదృష్టం అండి. వారిద్దరు అసలు ఏం పూజ చేశారు? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు పరమాత్మ వారికి ఇలా కొడుకై పుట్టాడు? ఈ విషయాన్ని చెప్పాల్సింది అనేసి పరీక్షిత్తు సుఖ మహర్షిని అడుగుతాడండి. అప్పుడు సుఖబ్రహ్మ ఏం చెప్తాడంటే, వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమి ముందు అవతరించే ముందు, ఈ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశాలతోటి భూమి మీద ఆవిర్భవించమన్నాడు. అంటే నేను బ్రహ్మ చెప్తాడనమాట, ఏమని, నేను ఈ రకంగా అవతరించబోతున్నాను, దానికి ముందే మీరు ఎదుకులలో అక్కడ అందరూ రెడీగా ఉండండి, మీరు జన్మించి అక్కడ ఉండండి అని చెప్తాడనమాట. తమ అంచెలతో భూమి మీద జన్మించి ఆవిర్భవించి ఉండమని చెప్తాడనమాట. ఈ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులు ఉంటారు, వాళ్ళలో ప్రముఖుడైన వాడు ఎవరంటే ద్రోణుడు అండి, ద్రోణాచార్యుడు. ద్రోణుడి భార్య ఎవరు? ధర. ద్రోణుడి భార్య ధర. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ ద్రోణుడి భార్యని పిలుస్తారండి. పిలిచి శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అని అన్నాడండి. అప్పుడు వారు అంటారు, మేము అవతరిస్తాము,
మేము భూమి మీదకి పెడతాము, మేము గొల్లవాడి భార్యగా మేము జన్మిస్తాము, కానీ దయచేసి మాకొక వరం ఇయ్యండి అని అడుగుతాడండి. అడగగానే భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరం ఇవ్వవలసింది అని కోరుతారండి వీళ్ళు. ద్రోణుడి భార్య ధర అనేటప్పటికీ దాని ప్రకారం వాళ్ళు ఆ బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారము వాళ్ళు భూమి మీద జన్మించి వాళ్ళే ఎవరిగా జన్మిస్తారు? యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారండి. ఇది నా ఉద్దేశంలో ఎవరికి ఈ పాయింట్ తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన లీల చూద్దామండి కృష్ణ పరమాత్మది. ఉలూకల బంధనము. ఉలూకల బంధనము ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీలండి. అసలు భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదేనండి. చాలా మంది అసలు ఈ లీలను చెప్పండి చెప్పండి అని అడిగి తమ ఇళ్లలో చెప్పించుకొని విని పొంగిపోతూ ఉంటారండి ఈ పర్టికులర్ లీల. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతుందండి. భగవానుడు జన్మించిన తర్వాత నంద ప్రజల్లోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయ్యారండి. బ్రాహ్మణుడికి జ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకు ఐశ్వర్యము. 10 మందిని ఉద్ధరించగలగడము ఆయనకు ఐశ్వర్యం అండి. అదే వర్తకుడికైతే వర్తకం బాగా సాగడం ఆయన ఐశ్వర్యం. అదే ఒక ఉద్యోగికి తన అధికారి తనని మెచ్చుకునేటట్లుగా పని చేయగలగడము ఆయనకు ఐశ్వర్యం. అదే ఒక గొల్లవాడికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాళ్ళ ఇంట్లో ఇవి సమృద్ధిగా పెరగడము వాళ్ళ ఐశ్వర్యం. అయితే కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత అండి అక్కడ ఉన్న గోవులన్నీ విశేషంగా పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అందువల్ల అక్కడి ప్రజల సంపద పెరిగింది. ఇప్పుడు ఎవరి ఐశ్వర్యం వాళ్ళకి ఆదరణీయం కదండి. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవన్నామాన్ని చెప్తూ చల్ల చిలికేవారండి. మజ్జిగ చిలికేవారు, పెరుగు చిలికేవారు, భగవన్నామాన్ని చెప్తూ. యశోద పెరుగు చిలుపుతూ ఏమనింది? ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతుందండి, భగవత్ కథలు పలుకుతుంది, మనస్సులో కృష్ణయ్యను తలుచుకుంటుంది. చేసేది పవిత్రమైన దధిమదనం, అంటే పెరుగుని చిలుపుతుంది. ఆమె పెట్టుకున్న పువ్వుల నుండి సువాసన వస్తుంది. చిలుపుతున్నప్పుడు చేతి గాజులు గల్లు గల్లు అని చప్పుడు చేస్తున్నాయి. సుడియుచు వ్రాలుచు గిదుకుచు సడిగొట్టుచు నమ్ము రమ్ము. సుడియుచు వ్రాలుచు గిదుగుచు సడిగొట్టుచు నమ్మరమ్ము. చన్నిమ్మని చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు గడవ గదిసి బాలకుండు కవ్వము బట్టెన్. చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు గడవ గదిసి బాలకుండు గవ్వము బట్టెన్. ఆ సమయానికి ఈమె స్నానం చేసి భగవన్నామం పలుకుతూ పెరుగును చిలకడం మొదలుపెట్టింది. ఆ సమయానికి అక్కడికి బాలకృష్ణుడు వచ్చాడండి. వచ్చి, అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది, నేను అవతల ఆడుకోవాలని వెళ్ళాలి, నాకు తొందరగా పాలు అన్నాడండి. అవి పిల్లాడు ఏం చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపలేదండి.
ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు పెరుగు చిలకడం ఆపి నాకు పాలిస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టేసుకున్నాడు. మళ్ళీ కవ్వం తిరిగితే ఇట్లా వాడు పట్టుకున్నప్పుడు కవ్వం తిరిగింది అనుకోండి, పిల్లవాడి చెయ్యి నొప్పి పుడుతుందేమోనని తల్లి ఏం చేసింది, ఆ చల్ల చేయడం ఆపేసిందండి. కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని స్తన్యం ఇస్తుందండి. పిల్లవాడు పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయండి. అవి పొంగి పైకి రావడం యశోద చూసిందండి. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీట వేసి ఆ దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళిందండి యశోద. పొయ్యి మీద ఉన్న పాలకుండను జాగ్రత్తగా దింపి ఆ చుట్ట కుదురు మీద పెట్టింది. ఇంత అంటే ఇట్లా చుట్టూ ఉంటాయండి, తాటాకులతో వాటితో చేసి పెడతారు. చుట్ట కుదురు కుండ అడుగు స్ట్రైట్ గా ఉండదు, ఆ చుట్ట కుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి పొయ్యి మీద మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిందండి యశోద. కడుపారం జనుబాలు దావని సుతుంగంజాచి పీఠంబు పైనిడి. ఇంకా పాలు తాగలేదు కడుపార. అటువంటి సుతుణ్ణి కొడుకుని ఆ పీఠంపై పెట్టి పొంగారెడి పాలు దించుటకునై ఏ గంగ, ఆ పాలు అది పొంగుతున్న పాలను దించడానికి వెళ్ళింది. తద్బాలుకుడు కోపంబున తది మత్కుంభంబు ఓగొట్టి తెంపడరం గుంభములోని వెన్నదినే మిథ్యాసంకులదాప్తుడై. తల్లి తన్ను ఎందుకు దింపివేసిందని చూశాడండి. అక్కడ పాలు పొంగుతున్నాయి, అంతే. ఇంకా కృష్ణుడికి కోపం వచ్చేసింది. అప్పుడు ఉన్న ఒక రాయి తీసి ఆ కుండకేసి కొట్టాడండి. కుండ పగిలిపోయింది. అందులో నుంచి వెన్న ముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తుందండి. దీన్ని చూస్తే తల్లి కోప్పడుతుందని కింద పడిన వెన్నను నోట్లో పెట్టుకొని గబగబా మింగేస్తూ తనకు పాలు ఇవ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యి మీద నుంచి దింపే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప్పడుతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దల్ని పట్టుకొని గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పక్క ఇంట్లోకి పోయాడు. ఆ ఇంట్లో దంచడానికి ఒక పనికిరాని ఒక కొయ్య రోలు ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లో ఆ రోల్ని తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మొస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలేస్తుందని మధ్య మధ్యలో దొంగ ఏడుస్తూ రాగాలు తీస్తున్నాడండి. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడండి. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి. వాటన్నిటికీ ఏం చేస్తున్నాడు ఈయన, ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లో వెన్న తెచ్చి పెడుతున్నాడండి. అవి చక్కగా ఆ కోతులు కూడా వెన్నం తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుస్తున్నాడు మళ్ళీ. ఆవిడ ఇంకా యశోద అక్కడ పాలకుండని దింపింది, అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడ కృష్ణుడు? ఆ కుండ పగిలిపోయింది. ఆ ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటన్నిటిని చూసింది. గోపికలు చెప్పింది యథార్థమే. అప్పుడు అంతమంది గోపస్త్రీలు వచ్చి చెప్పాడు, వీడు అది చేశాడు, ఇది చేశాడు, మా ఇంట్లో వెన్న తిన్నాడు, పెరుగు పడేసాడు, మా స్నానం చేస్తుంటాడు, ఇన్ని చేస్తున్నవన్నీ అబద్ధాలు అనుకుంది గోపికలు చెప్పేది. వీళ్ళ ఇంట్లో అయ్యేటప్పటికి అప్పుడు నమ్మింది యశోద. ఆహా, వీడు చాలా అల్లరి చేస్తున్నాడు అన్నమాట అని అనుకుందండి యశోద. ఇప్పుడు ఇంకా ఆమె ఎక్కడున్నాడో వెతకాలిగా. కృష్ణుడు ఎక్కడున్నాడో చూడాలి. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడుంటాడు? విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభువు.
విష్ణువు ఎక్కడండి? విష్ణువు అంతటా ఉంటాడు. ఈమెం చేస్తుంది? అంతటా ఉన్న పరమాత్మను ఒక చోట పట్టుకోవాలనుకుంటుంది యశోద. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడో వెతకాలనుకుంటుందండి. వికచ కమల నయన వేడుక ఇంటిలో వెలయజోలు దిరుగ వేసి ఎక్కి పైయుట్టి మీద వెన్నలులుకుచు ఒక కోటి పాలు చేయుచున్న బాలుగనియే. ఒక రోడ్ని తిరగేసి దాని మీద కూర్చొని పక్కనే కోతులు పిలిచి ఆ కోతులకు వెన్న పెట్టేస్తున్న ఈ చిన్ని కృష్ణుని చూసింది. అప్పుడు ఆవిడ అనుకుంది, లేక లేక పుట్టాడు కదా వీడు పిల్లవాడు అని, వీడు ఏం చేసినా కొట్టకుండా ఇప్పటి వరకు నేను నయానా భయానా నేను చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ వీడి అల్లరి ఎక్కువైపోయింది, వీడి అల్లరి నేను భరించలేకుండా ఉన్నాను అనేసి నందబ్రజంలో ఉన్న గోపకాంతలు అందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు, కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతుంది యశోద. లాలనమున బహుదోషము లోలింబ్రాపించు దాదనోపాయములం జాల కునంబులు గలుగును బాలురకును దాదనంబ పచ్చం వైరయన్. లాలించి చెప్తే కొందరు పిల్లలు మాటలు వినండి, అప్పుడప్పుడు 4 తగలనిస్తే దారిలోకి వస్తారు. వాళ్ళకి ఇదే పచ్చం అనమాట. అందుకని వీటికి పచ్చం పెట్టాలి అనుకుందండి. 4 దెబ్బలు కొడితే వీడి దారిలోకి వస్తాడు, కాబట్టి వీడిని వాళ్ళ కత్తి కొట్టేస్తాను అనుకుందండి. దీనికి ఒక గోపకాంత చూసి ఈమె మనసులో ఈ విషయం ఉందని గ్రహించిందండి. గ్రహించేసి ఇప్పుడు యశోద కృష్ణుణ్ణి పట్టుకుంటుందా పట్టుకోదా చూద్దాము అనుకుని గమనిస్తూ ఉంటుందండి ఒక గోపకాంత. ఈ విషయము ఆ ఒక్కతే చూస్తుందా ఇటువంటి అందరూ చెప్పుకుంటారుగా, మిగతా వాళ్ళందరికి కూడా చెప్పింది అక్కడ. ఇంకా వాళ్ళందరూ వచ్చి యశోద ఏం చేస్తుందా అని పరిశీలిస్తూ చూస్తున్నారండి. అప్పుడు యశోద అంటుంది, కృష్ణ ఏమిటి అల్లరి? చూస్తున్నాను, మర్యాద ఇస్తేనేమో నువ్వు బాగుపడేట్లేవు, చూడు ఇవాళ నిన్ను పట్టుకుంటాను కొట్టేస్తాను అనిందండి. అనేటప్పటికీ పట్టిన పట్టువడని నిన్ను బట్టెదనని తలముగొనిన బట్టుట బెట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. వీళ్ళందరూ నిన్ను పట్టుకోవడం కష్టం అంటున్నారు, కానీ నిన్ను పట్టుకోవడం నాకు కష్టంగా, చూడు నేను ఎలా పట్టుకుంటాను అనిందండి. ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను అనింది. ఆయనకు ఈవేళ అమ్మ తనను పట్టుకుంటుంది అని తెలిసిపోయిందండి పరమాత్మకి, కృష్ణుడికి. తల్లి మాట అనగానే కోతులకు పెడుతున్న వెన్నని వదిలేశాడండి. ఆ రోజు మీ నుంచి దూకాడు. మొలకి గంట గజ్జలు ఉన్నాయి కదండి, కాళ్లకు అమ్మ కట్టిన ఆ గజ్జల వలన ఎటు పరిగెడుతున్నాడో తెలిసిపోతుంది యశోదకి. అందుకని ఆమెకు తెలియకుండా అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. ఇప్పుడు ఆయన వెనక ఈవిడ పరిగెత్తాలిగా, కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ వెతుకుతూ దగ్గరికి వెళ్ళిందండి. అయితే ఆ ఇల్లంతా ఒక ఇంట్లోకి వెళ్ళాడండి. ఆ స్తంభాలు ఉన్నాయి, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక స్తంభం చాటున నక్కేవాడు. అలా తల్లికి దొరకకుండా ఆ స్తంభాల మధ్యన నక్కుతూ నక్కుతూ తిరిగాడండి. తల్లి యశోద ఏం చేసింది, తనని పట్టుకుందామని ఈమె కూడా ఆ స్తంభాల మధ్య వెతుకుతూ తిరిగేది. తల్లి దూరంగా వెళ్ళగానే, అమ్మ నేను ఇంకా ఎప్పుడు దొంగతనం చేయను, ఇంకెప్పటికీ నేను ఎవరింటికి వెళ్ళను, ఇంకా నేను వెన్న తిననే తినను, నేను అల్లరి చేయను, నన్ను కొట్టకు, నన్ను వదిలిపట్టేవే అమ్మా అని కళ్ళు నిలిపేసుకొని ఏడవడం మొదలెట్టాడు. ఇట్లా కాటుకు పెడతారు కదా పిల్లవాడు కదా, కాటుకు పెట్టుంటారు కదా, అది చెయ్యంతా ఇట్లా ఏడుస్తుంటే కాటుకు అయిపోయింది. ఈ బుగ్గలన్నీ కాటుకు అయిపోయినాయండి. ఈ లీల జరుగుతుంటేనండి ఎంతమంది చూశారు తెలుసండి, ఎవరెవరు చూశారు తెలుసండి,
33 కోట్ల మంది దేవతలు, పార్వతీ సహితుడై పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకొని పెట్టుకొని చూశారండి. ఆయన ఆ రోజున అంత భయాన్ని నటించాడు, అమ్మ ఎక్కడ కొడుతుందో అని. అమ్మ ఎట్నుంచి వస్తుందోనని 3 గంటలు ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. లాస్ట్కి ఇంకా దొరికిపోయాడు ఆఖరికి. అమ్మేమో పరిగెత్తి అలసిపోయిందండి. ఇంకా ఆమె కూడా అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. ఆవిడ వెనకాల కొప్పు ముడి, ఆ ముడి కూడా ఊడిపోయిందండి. పమిట జారిపోయింది. పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయినాయి. ఒళ్ళంతా చెమట పట్టేసింది ఆవిడకి. కొడుకు దొరకడం లేదని ఆమెకి ఉక్రోషం వచ్చేస్తుంది. వెనక్కు చూసేసరికి చుట్టూ ఈమె అవస్థను చూస్తూ అందరు గోపస్త్రీలందరూ చూస్తున్నారుగా, నవ్వుతూ కనిపించారు. ఇంకంతే, అమ్మకు కళ్ళమ్మట నీళ్లు రావడమే తరువాయింది. ఆయన ఎవ్వరికీ దొరికేవాడు కాదు. అటువంటి వాణ్ణి పట్టుకుంటానని పరిగెడుతుంది. ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు దొరకలేదనుకోండి యశోదకి, అక్కడ ఎవరికండి అవమానము? యశోదకి అవమానము. అయితే నేను దొరక్కపోతే మా అమ్మ యశోద నలుగురిలో అవమానపడిపోతుంది, అందుకనే అమ్మకు దొరికిపోయాడండి. అప్పుడు యశోద కృష్ణుడిని పట్టేస్తుంది, కొడదామని చెయ్యెత్తిందండి. కానీ కళ్ళు నిలుముకుంటూ ఏడుస్తున్న ఆ చిన్ని కృష్ణుడి ముఖం చూసేసరికి వాణ్ణి కొట్టలేక నిన్ను కట్టేస్తాను అని మాత్రమే అనగలిగిందండి. కొట్టేస్తా అన్న అమ్మ కొట్టలేక నిన్ను కట్టేస్తాను అని మాత్రమే అనగలిగింది. ఆమెని ఎంత మభ్యపెట్టాడో చూడండి మన కృష్ణుడు. ఇక్కడ యశోద ఎంత అదృష్టవంతురాలండి. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.